तस्मै षष्ठगुणोदप्रत्यसुरात् षट्भूतो भवतु षट्भूतो हवैनामैषः संवायतगुं षट्भूतगुं सन्तम् బండి వేసుకొచ్చేనా పంచభూత భవతు పంచభూత హవైనామైషः సంవాయతం పంచభూతగుప్తం పంచభూతేత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియాయివ హి దేవాః ఆత్మన్నాత్మన్విద్యాం ప్రయత తస్మై చతుర్థగుమరోదః ప్రత్యశృణోత్ చతుర్భూతో భవతు చతుర్భూతో హవైనామైషः సంవాయతం చతుర్భూతేత్యాచక్షతే పరోక్షేణ రైతులకి అసలు ఏమి గిట్టుబాటు ధర రావట్లేదు. రైతులందరికీ న్యాయం చేయాలి. రైతులకి అసలు మరీ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. రైతుల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. రైతులంటే మరీ జోక్గా ఉంది జనాలకి. ఒక పూట భోజనం చేయకపోతే పని చేయగలరండి? చేయలేరు కదా. రైతుకి విలువ ఇవ్వాలా లేదా? అంతే డబ్బులు ఉన్నాయని డబ్బులు తినగలుగుతారండి? తినలేరు కదా. ఏం చేస్తాం? రైతు కొడుకు పిల్లల్ని కూడా కొట్టలేదు ఎవరు. అవును, మరీ ఘోరం అయిపోయింది. మా అమ్మాయి అమెరికన్ సంబంధం కావాలి. వద్దు. ఎవరైతే ఫుడ్ పెడుతున్నాడో అన్నదాతకి అసలు ఏమి గౌరవం మర్యాద ఏమీ లేదు. అన్ని డస్ట్బిన్ కనుకంటే గౌరవంగా ఉంది వాడి జీవితం. ఏం చేస్తాం? రైతుకి అసలు గిట్టుబాటు ధర లేదు. మరి టమాటా రేటు 300 రూపాయలు ఉండే. ఇవాళ టమాటా రేటు మరి 300. మరి 300 అయ్యా టమాటా రేటు బాక్సు. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు రైతులను? అయ్యో, రైతులకు న్యాయం చేయాలి. రైతులు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు బాబు. మా తిప్పలు ఎవరు పిల్లలు కూడా ఒకటి రైతు కుటుంబానికి. అయ్యో, ఏం చేయమేము? ఏ దేవుని కాపాలి? ఆహా, అయ్యా బాబు, రైతులు ఎవరు పట్టించుకోవట్లేదు. రైతుకి అసలు మరి బాక్స్ మరి 300 అయ్యా. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు రైతునే. అసలు మా రైతుని ఎవరు పట్టించుకోవట్లేదండి. కట్ చేయనా ఉన్నాయినా రైట్. రైతులను ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే మరి బాక్స్ 300 రూపాయలు టమాటాలు. రైతుకి అసలు గిట్టుబాటు ధరే రావట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మరి పెద్ద ఈ సమస్య అయిపోయింది. అసలు రైతు కుటుంబానికి అసలు ఎవరు పిల్లలు కూడా ఇట్లా కొడుక్కి అది బ్యాచిలర్గా ఉండాలి. అది లైఫ్ అంతా బ్యాచిలరే. మన దేశంలో భారతదేశం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాజకీయ నాయకులు. అన్నపూర్ణ దేశం అని, అన్నపూర్ణ అని అన్ని దొంగ నమస్కారాలు పెడతారు. రైతుకి ఓట్లు వేయాలని. ఏడిదే నా ఓట్లు? అయ్యో, కళ్ళం నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి నాకు. అయ్యో, ఏం చేస్తాం? ఏనాడో కోపం చేసుకుని ఉంటాం. అందుకే ఈ రోజున ఇట్లా వీధి అంతా తిరిగి ఇట్లా అడగాల్సి ఉంటుంది. అయ్యా బాబు, న్యాయం చేయండి అయ్యా, రైతులకు న్యాయం చేయండి. రైతుకి అసలు కుటుంబం కొడుక్కి ఎవరి పిల్లలు కూడా ఉండలేదు. అయ్యా బాబు, శాంతి. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తాడో మాకు తెలియదు. ఆయన సుబ్రహ్మణ్య స్వామిని మరి మాకు భరోసా ఉంది. ఆయన చేస్తాడు. ఆయన డెఫినెట్గా బాక్స్ 300 1100 అయిపోతాయి. ఒక అంకే ముందు 300 1300 అయిపోతాయి. రైతులందరూ మొత్తం ఖుషిగా సంబరం చేసుకుంటారు. అది తొందరలో 300 1100 అయిపోతే రైతులందరికీ సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు. ప్లస్ మన సుబ్రహ్మణ్య స్వామి ఇది ఏమంటారా షష్ఠి కూడా ఉంది.
ఈ 22 తారీఖు నుంచి 26 దాకా ఇంకా రైతులంతా సంతోషంగా వాళ్ళు కూడా పాల్గొని వైభోగంగా జరుగుతుంది. అది ఇట్లు ఈ వ్యవసాయ రంగం గురించి ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రైతుకి ఈ ధరల మధ్యలో డబ్బులు మ్యానిపులేట్ చేయకుండా తినుకోకుండా డైరెక్ట్గా వినియోగదారులే మరి అటు రైతుకు గిట్టుబాటు అయ్యి అటు వినియోగదారుకి ఎన్నో లాభం అయ్యి విన్ సిచ్యువేషన్ అయ్యి రైతుకు మంచి రేట్ వచ్చేటట్టు చూడండి. అయ్యో చూడండి బాబో, రైతులందరూ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పెద్ద పెద్ద నాయకులు ఆఫీసర్లు కానీ మాకు న్యాయం చేయండి అయ్యో కోరుతున్నాం.